సౌండ్ యూజ్ చేశారు కదా. అవును, ఇక్కడ నాగార్జున ఉన్నాడు ఇక్కడ. చాలా క్వాలిటీగా సింక్ సౌండ్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో నాగార్జున ఇది మాత్రం నువ్వే ఆన్సర్ చేయాలి. నాగార్జున గుణ ఇప్పటి వరకు వచ్చిన సింక్ సౌండ్ బేస్డ్ ఫిలిమ్స్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటది, ఆ సీక్వెన్స్ లో జుత్తులు పట్టుకొని కొట్టుకుంటారు. అది ఓళ్ళ సైడ్ చూసి వాటర్ దగ్గర ఇలా కొట్టుకుంటా ఉంటారు. సో అవి చూసి ఇన్స్పైర్ అయ్యి చేశారా, లేదంటే చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే అక్కడ సీక్వెన్స్ కి సెట్ అయ్యిందని పెట్టారు అనిపించింది? ఓ అబ్సల్యూట్ నాట్. సో నేను ఎంతైనా మీకు మీ అందరికీ చెప్పాను లాస్ట్ టైం కూడా, నేను సమ్మర్ నేను ఊర్లోనే పెరిగాను. సో ఇక్కడ బావిల దగ్గర బావిల దగ్గర అండ్ తర్వాత అట్ వేరియస్ ప్లేసెస్ ఐ సీన్ ఉమెన్ ఫైటింగ్. వాళ్ళు చాలా దారుణంగా కొట్టుకుంటారు. అండ్ ఎందుకో దే డెఫినెట్లీ గో ఆఫ్టర్ ద హెయిర్. అది మన స్టంట్ మాస్టర్ గారు మార్వల్ నటరాజ్ మడిగన్ గారు అది ఫస్ట్ కోరియోగ్రాఫ్ చేశారు. ఆ కోరియోగ్రాఫ్ చేసి ఇక నాకు నిజంగా అది యాజ్ ఐ సెడ్ కర్జపాలెం టైం నుంచి యాక్టింగ్ అండ్ లివింగ్ లైక్ ఇట్స్ నాట్ ఎ డిఫరెన్స్. సో ఆయన ఒక్కసారి అది కోరియోగ్రాఫ్ చేసేస్తే ఆ సీన్కి ఒక రొటీన్ వచ్చేసింది. అండ్ మీ అండ్ సత్యవతి జస్ట్ వెంట్ అట్ ఇట్. నిజంగా చూడు, ఆయన ఊరు వాళ్ళు కూడా వాళ్ళకి యాక్టింగ్ ఏంటో నటన ఏంటో తెలియదు. సో నిజంగా ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేసుకుంటున్నా అనుకున్నారు. సో వాళ్ళు మమ్మల్ని వెనక్కి లైక్ దే వర్ ట్రైంగ్ టు బ్రింగ్ అస్ బ్యాక్. అసలు ఆ రోజైతే ఎన్ని బ్రూజెస్ ఎన్ని దెబ్బలు తగినాయి అంటే అందరికీ. తర్వాత సత్యవతి గారు ఒక చోట కొరుకుతుంది. ఇట్ వాజ్ రియల్. నిజంగా చెప్పాలని నిజంగానే రియలే. సో బట్ ఐ సా దట్ ఇన్ ఊర్లో తెనాలిలో ఒకసారి మేము మా పేరెంట్స్తో వెళ్ళినప్పుడు గొడవలు, తర్వాత విజయవాడలో అట్లా గొడవలు నేను తప్పకుండా చూశాను. వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఆ పర్టికులర్ సీన్. ఎందుకంటే ఊళ్ళ సైడ్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. చాలా అసలు నేను మన కరీంనగర్ విజయవాడకి వెళ్తే అసలు ఆడవాళ్ళకి ఎంత నచ్చిందంటే అసలు ఐ హ్యావ్ టు సే ఆడవాళ్ళకి అయితే చాలా. నేను రాత్రి కూడా ఆర్బిట్ మాల్లోకి వెళ్తే వాళ్ళు ఎక్కడో ఆల్మోస్ట్ 80 kilometers నుంచి వచ్చి ఆ సీన్ చాలా నచ్చిందని చెప్పారు. సో ఆడియన్స్ యూ హ్యావ్ టు సీ దిస్ మూవీ ఇన్ ద థియేటర్. ఓకే ప్రవీణ గారు ఇక్కడ మీరు ఇందాక స్పీచ్లో మాట్లాడుతూ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను, 10 years కి చాలా మారింది అన్నారు. ఎస్పెషల్లీ రిలీజ్ అని చెప్పారు 2-3 సార్లు. మీరు రానా గారు ఉన్నారు అండ్ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది, మీకు కూడా రిలీజ్ కష్టాలు ఉన్నాయా ఈ సినిమాకి సంబంధించి? ఎవరికైనా ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్ సినిమా విత్ న్యూ ఫేసెస్ ఎవరికైనా ఉంటాయండి. ఆయన సపోర్ట్ చేశారు డెఫినెట్లీ. బట్ థియేటర్స్కి ఆడియన్స్ రావాలి కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని థియేటర్స్ ఉన్నా ఆ సీట్స్ ఫిల్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ ఛాలెంజింగ్. ప్రవీణ గారు అంటే డైరెక్టర్గా ఇంకా చేయాలనుకుంది చేయలేదన్నారు, కానీ కాస్టింగ్గా మాత్రం మీకు కాస్టింగ్కి మీరు తీసుకున్న ఆర్టిస్ట్ని చూస్తే 100% కాస్టింగ్ జస్టిఫికేషన్ జరిగిందండి. అన్నం క్యారెక్టర్ కానీ రామకృష్ణ క్యారెక్టర్ కానీ వాళ్ళే జస్ట్ లైక్ క్యారెక్టర్స్ లాగా బిహేవ్ చేయడం మొదలెట్టారు. మీ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి మీ కథతో ట్రావెల్ అవ్వడానికి దే ఆర్ మెయిన్ పిల్లర్స్ అనిపించారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒక బిలీఫ్ సిస్టమ్ మీద మీరు ఒక చిన్న సెటైరికల్గా సాగింది మూవీ. అట్ ద సేమ్ మనకున్న బిలీఫ్ సిస్టమ్స్ వెనకాల ఏం కథలు ఉన్నాయి అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది మాకు. సో ఎక్కడి నుంచి మీకు ఈ థాట్ మొదలైంది? అంటే బుల్లెట్ బాబు అనేది అక్కడి నుంచే మొదలైందా? నో యాక్చువల్లీ నో ఐ డెంట్. బుల్లెట్ బాబు అనే ఒకళ్ళు ఉన్నారని నాకు అసలు తెలియదు. సో నేను యూఎస్ఏ పెరిగిన అండ్ డాక్టర్ అయినా నేను నిజంగా ఇప్పుడు చెప్తున్నాను, నాకు నిజంగా ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది. లైక్ ఐ రియలీ బిలీవ్ వెదర్ ఇట్స్ గాడ్ ఆర్ వెదర్ ఇట్స్ హైయర్ పవర్ ఆర్ యాజ్ అ డాక్టర్ ఐ సీ డెత్ అండ్ డైయింగ్ ఆల్ ద టైమ్. బట్ కొన్నిసార్లు యాక్చువల్లీ చాలాసార్లు నేను ప్రిడిక్ట్ చేయింది అవుతుంది. ఎవరైనా కోమాల నుంచి వేకప్ అవుతామన్నా, లేకపోతే సివియర్ హార్ట్ అటాక్ వచ్చినాక అది నార్మలైజ్ అవుతామన్నా. సో యాజ్ అ సైంటిస్ట్ ఐ థింక్ even Albert Einstein said this, a real scientist also understands there's something above them. So it was very difficult. నేను ఎవరిని ఒక బుల్లెట్ని ఒక వస్తువుని ప్రేయర్ చేయాలని నేను చెప్పట్లేదు. అలా అని నేను చాలా ట్రావెల్, నాకు ఇట్లా పిల్గ్రిమేజెస్ సైట్స్కి వెళ్తూ రిలీజియస్ సైట్స్కి వెళ్తూ నాకు ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అది హరిద్వార్ అయినా రిషికేష్ అయినా. బట్ లైక్ యూరోప్లో ఒక చోటు ఉంటుంది లోర్డ్ అని, అక్కడ నమ్మకం ఏంటంటే ఒక అమ్మాయి ద వర్జిన్ మేరీని చూసిందంట. అండ్ అక్కడ ఒక కొండ ఉంటుంది, ఆ కొండ నుంచి నీళ్ళు వస్తుంది అనమాట. అలాంటిది మధురై దగ్గర కూడా ఒక ఉంటుంది అలగర్ కోవిల్. అక్కడి నుంచి వాటర్ వస్తే ఆ వాటర్కి ఒక స్పిరిచువాలిటీ ఒక పవర్ ఉంటుందని నమ్ముతారు. సో ఆ చిన్న కథ
పెద్దగా అయిపోయి ఇప్పుడు 2 హ్యూమంగస్ $multi-million చర్చెస్ ఉన్నాయి. అండ్ ప్రపంచం చుట్టూత మనుషులు వచ్చి అక్కడ ఉన్న కాలువ దగ్గర నుంచి నీళ్లు తీసుకెళ్ళి అది వాళ్ళని ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంప్రూవ్ చేస్తారని ఒక నమ్మకం. సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది దీని వెనక నిజంగా ఒక అమ్మాయి ఎవరన్నా ఒక రామకృష్ణ గడ్డివాం దగ్గరికి రమ్మంటూ అక్కడికి వచ్చిందేమో, వాళ్ళ పేరెంట్స్ దొరికిపోయారేమో, అందుకే అని ఒక సంఘటన జరిగిందేమో అని ఆ థాట్తో ఈ దీనికి కనెక్ట్ అయ్యాను. సో ఎక్కడన్నా చూస్తే దీని ఆరిజిన్ ఏంటి యూనో. అండ్ దెన్ న్యాచురలీ మన ఇండియాలో అలా ఇది ఊర్లో అనుకున్న ఒక బిలీఫ్ సిస్టము, మన పెద్ద దేవుళ్ళు ఇది కలిపేసుకుంటాం, ఇది ఈ రూపం అని. సో ఇన్ అ వే నాకు మన మిథాలజీ, మన రిలీజన్, మనదని కాదు జనరల్ ప్రపంచంలో ఉన్న రిలీజన్స్ ఆ థాట్ ప్రాసెస్ ఏంటి అని నాకు ఒక ఇంట్రెస్ట్. అండ్ అంతా డిస్టిల్ చేసుకుంటే బేసిక్లీ వాట్ డస్ ఇట్ కమ్ డౌన్ టు? ఇట్ కమ్స్ డౌన్ టు అ బిలీఫ్. ఒక దేవుడు ఉన్నాడు అంటే ఒక హోప్ వస్తుంది, నాకన్నా ఇంకెవరో ఉన్నారు, నేను వాళ్ళని ప్రే చేస్తే ఏదైనా మంచి జరుగుతుందో ఏదో చెడ్డ జరుగుతుందో అని నా నమ్మకం. అందుకే ఆ విలేజర్ సీన్స్ ప్రే చేసేటప్పుడు అక్కడ మేము చాలా డిస్కస్ చేసుకున్నాం దానికి వెనక ఆ సంస్కృత శ్లోకం పెట్టాలా వద్దా అని. ఫైనలీ వి డిసైడెడ్ టు పుట్ ఇట్. ఎందుకంటే నిరంజన్ ఈపీ చెప్పారు, వాళ్ళ విలేజర్స్ వాళ్ళకి ఏదన్నా హానికరం జరిగితే వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళ దగ్గర డబ్బు లేవు, వాళ్ళకి కనెక్షన్స్ లేవు, వాళ్ళు కొట్టుకోలేరు, వాళ్ళకి ఇంకేం మిగిలింది? ఒక నమ్మకం. సో వాళ్ళందరూ ప్రే చేస్తారు, ఇది ఊరు కాలిపోతుంది, ఏదైనా చేయాలి అని. సో అందుకే అక్కడ ఒక శ్లోకం పెట్టుకున్నాను, అక్కడ ఒక్క చోటే పెట్టాను. బట్ అదర్వైజ్ టోటల్ సినిమా I wanted to keep it neutral because it's this guy who gets stuck in a stupid situation and దాని మూలన ఒకటి క్రియేట్ చేస్తాడు, దాని మూలన రియలైజ్ చేస్తాడు ఇది నేను అనుకోకుండా ఒక చిన్న రియాక్షన్ చేశాను అండ్ దాని మూలన అది ఊరంతా తగిలిపడిపోతుంది. ఈ నమ్మకం మూలన ఆ ఊరు పెరుగుతుంది, ఎమ్మెల్యే వస్తాడు, అక్కడ చుట్టూతో కార్డ్స్ పెరుగుతాయి, లైట్స్ వస్తున్నాయి. అది కొంతమంది గ్రీడ్ మూలాన చేసినా ఊరంతా బెనిఫిట్ అయిపోతుంది అని నా అభిప్రాయం. యాజ్ ఐ సెడ్ నాకు లిమిటేషన్ ఉంది చెప్తానికి.